జాలిపోయి ఏమవుతాయి అవి మళ్ళీ విత్తనమే మళ్ళీ చెట్టే మళ్ళీ పండు అవుతాయి, మళ్ళీ వాటిలో మళ్ళీ పెరుగుతాయి. పోతేనే పోతకపోయినా సరే ఆ చెట్టు యొక్క లైఫ్ స్పాన్కి ఆలోచించుకున్నట్టయితే అట్ట అవుతుంది. కానీ ఎక్కడికి పోతాయి అవి? అందుకని ఆయన మళ్ళీ నేను వస్తాను, నా రుణానుబంధం మళ్ళీ అట్టగించుకుంటాను. అది తొందరగా అవుతుంది, ఆలస్యంగా అవుతుంది. అదే ఆయన చెప్పదలుచుకుందంటే అంతే తప్పితే కంప్లీట్గా పనికి రాకుండా పోతారని కాదు. పనికి రాకుండా మనం ఎట్టిపోతాం? ఆ చెట్టుకి గిద్ద కాదు కదా ఆకైనా మనం అడిగి పోం. పెట్టేది కూడా ఆయన మన వైపు నుంచి మనం నిలబెట్టుకోవాలా, మన ప్రయత్నం చేయాల్సిందే. కానీ నిజానికి చెప్పాలంటే ఆయన వైపు నుంచి వచ్చే ప్రయత్నం ఎక్కువ. అందుకనే ఆయన అన్నది, మీరు 3 అడుగులు వేసి మీకు చేయాల్సిందంతా నేను చేస్తాను, చేసి మిమ్మల్ని చివరికంటే నేను చేస్తాను. మనకు ఆ తను తృప్తి పడలేం కనుక మీరు అటాచ్మెంట్ పెంచుకోండి, అవి చేయండి ఇవి చేయండి అని మన వైపు నుంచి చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఈ మన వైపు నుంచి మనం చేసేది చూస్తుంటాం. మనకి కోరికను బట్టి, మనకుండే ఆసక్తిని బట్టి, మనకుండే ఆర్తిని బట్టి ఒక్కొక్కరు రకరకాల మిషన్తో అట్లా. నువ్వు వచ్చావు షిరిడీకి, ఎట్లా వచ్చావు? ఒక సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత అటాచ్మెంట్ జరుగుతుంది. ఈసారి మళ్ళీ షిరిడీకి వచ్చేటప్పుడు వేరే రకంగా వస్తావు అంతే కదా. అట్లా ఆయన తెలుసు ఎట్లట్లా ఏ మిషన్తో నా మనుషులు తట్టుకోవాలన్న. ఆ మిషన్తో మామూలుగా ఉండేవాడికి పతనం అయిపోకుండా ఆయన దగ్గర ఉంటే ఏంటంటే దాని మంచిది. నీకు అదే ఇదేమవుతుంది, నీకు మిది మీద మిషన్లాగా ఉపయోగపడింది. మామూలుగా అయితే తిరిగి కృషించి లోపల ఉండేటువంటి ద్వేషం, కోపం పెంచుకొని డిసప్పాయింట్మెంట్ పెంచుకొని అయిపోయింది అట్లా అయిపోయిందని మామూలు వాడితే కృషించిపోతాడు. బాబా దగ్గర ఏమవుతుందంటే అదే ఏ మెట్లయితే మళ్ళీ కిందకి దింపడానికి పనికొస్తాయో అవే పైకి పోయేదానికి పనికొస్తాయి. కాబట్టి పైకి వచ్చి ఒక మెట్టులాగా నీకు ఉపయోగపడింది, అది నీకు ఉపయోగపడిందే అక్కడ. అట్లా మన జీవితంలో ఉండేటువంటి రకరకాల సంఘటనలు మనకు ఉపయోగపెట్టేటట్టుగా చేస్తాయి. దాంట్లో నువ్వేం చేస్తావు? ఆయన చేసిన భాగమే ఎక్కువ ఉంది నువ్వు చేసిన దానికంటే. అది గుర్తుపెట్టుకుంటే చాలు. మనకంటే ఎక్కువ ఆయనకి ఎక్కువ ఆత్మ ఉంటుంది. మనం ఎట్లా రాబట్టుకోవాలి, మనం కొంచెం మొరాయిస్తున్నాం అంతే.